కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. తాండవ నది ఉగ్రరూపం దాల్చడంతో తుని అన్నవరం సమీప గ్రామాలు నీటిలో చిక్కున్నాయి. అన్నవరం జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరింది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. నీలం తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు తూర్పుగోదావరి జిల్లా అతలాకుతలమైంది. గత 2-3 రోజుల నుంచి కురిసిన వర్షాల కంటే నిన్న ఒక్క రాత్రి కురిసిన వర్షాలతో తూర్పుగోదావరి జిల్లా మొత్తం అతలాకుతలమైంది. దీనికి సంబంధించి ఎక్కడ చూసినా కూడా ఈ వర్షాల తాకిడికి ఎక్కడ చూసినా కూడా జలమయం అయిపోతున్నాయి. రోడ్లు అదేవిధంగా చాలా ఊళ్ళే జలమైపోయి ఉన్నాయి. ఇప్పటికే తుని దగ్గర తాండవ నది పొంగి పొర్లుతుండటంతో చాలా వరకు అక్కడ గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అదేవిధంగా జాతీయ రహదారిపై కూడా వరద నీరు వచ్చి చేరడంతో అక్కడ అన్నవరం దగ్గర కాకినాడ నుంచి మొత్తం కత్తిపూడి వెళ్లే వరకు కూడా మొత్తం ఎటువంటి రాకపోకలు కూడా స్తంభించాయి. అయితే అక్కడ అటువైపు వెళ్లేవారిని కొంచెం ఆలోచించుకుని వెళ్ళమని కూడా అధికారులు కూడా ఇప్పటికే సూచించడం కూడా జరిగింది. ప్రస్తుతం అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అక్కడ అన్నవరం దగ్గర నెలకొని ఉంది. అయితే ఇక్కడ చాలా ఇళ్లలోకి నీరు కూడా వచ్చి చేరడం చాలా ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఇళ్లలో నీరు తోడుకుంటూ వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతూ ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వీరిని అడిగి తెలుసుకుందాం అసలు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు సార్, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఈ వర్షాల వల్ల? ఇక్కడ వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకి జనం చాలా దిగ్బంధంలో ఉన్నారండి. అలాగే వీళ్ళు కూడా ఎస్టీ ఎరుకుల వీళ్ళది 1984లో కట్టిన కాలనీ అంతా కూడా శిథిలావస్థకు వచ్చేసి పడిపోయే ప్రమాదం ఉంది. వీళ్ళకి కూడా పునరావాసం లేకుండా ఈ వర్షంలో ఈ వరదలో పడి చాలా వరకు వీళ్ళందరూ చాలా అవస్థలు పడుతున్నారు. తినడానికి తిండి లేదు, ఉండడానికి కూడా నిలువు నీడ లేకుండా జోరు వర్షంలో గొడుగులు పట్టుకుని అలాగ వర్షంలో ఉన్నారు. ప్రభుత్వం దీన్ని వెంటనే స్పందించి కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ గారు కానీ వెంటనే స్పందించి వీళ్ళకి తినడానికి ప్యాకెట్స్ కానీ వీళ్ళకి ఉండడానికి పునరావాసం ఇమీడియట్లీ కల్పించాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. మీరు చెప్పండి అసలు ఇక్కడ ఎప్పటి నుంచి ఈ విధంగా ఉంటుంది, అంటే ఎప్పటి నుంచి ఇలాగా ఉంటుందా? ఈ 2-3 రోజుల నుంచి కురిసిన వర్షాలకు మాత్రమే ఇలా తయారైందా? వారం బట్టి నుంచి కూడా ఇలాగే ఉంటుంది సార్. ఇక్కడ వర్షం వచ్చిన వారం రోజులు కూడా ఇలాగే పడుతుండే. చాలా మంది కష్టపడి తినేవాళ్ళం. మాకు ఈ వర్షం వల్ల ఎక్కడికి వెళ్ళడానికి లేకుండా పోయి మొత్తం తిండి తిప్పలాంటి చాలా మంది ఇళ్ళలో పడి పస్తులు పడుకున్నందుకు కూడా ఉన్నందుకు కనీసం పడుకున్నందుకు కూడా సూట్ లేకుండా నిలబడ్డట్టు ఉండిపోతున్నాం. మాకు ఏదైనా దాన్ని బట్టి గవర్నమెంట్ నుంచి మాకు ఏమైనా కల్పించాలి. రాత్రి నుంచి మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటే రాత్రి నుంచి కూడా వర్షాల తాకిడికి ఇళ్లలో నీరు చేరింది, ఇళ్లలో నీరు తోడుకుంటున్నారు, మనం చూస్తున్నాం. అసలు మీకు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు రాత్రి నుంచి కూడా? రాత్రి నుంచి కూడా అండి నీరు బాగా ఇళ్ళలోకి వచ్చేసి మంచాలని మునిగిపోయి పిల్లలు చిన్న పిల్లలు సామాన్లతో కూడా అన్ని కొట్టుకుపోయినాయండి. చిన్న పిల్లలతో అలాగా అవస్థ పడుతున్నాం. తర్వాత ఈ బిల్డింగులు కూడా పడిపోయేలాగా ఉన్నాయి, చాలా భయంకరంగా ఉందండి. ఆ బిల్డింగులు ఊగుతున్నాయండి వర్షానికి. చేత మరి పడిపోయి ఎవరి మీద పిల్లల మీద కానీ పడిపోతే ప్రమాదం ఉందని భయపడుతున్నామండి. ఈలోగా మరి తినడానికి కూడా బిడ్డలకి తిండి కాపాడుతుంది కాబట్టి మహిళలు కూడా చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంట చేసుకోవడానికి కూడా లేదని చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని కూడా తెలుసుకుని ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? అమ్మ మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? వంట చేసుకోవడానికి అది ఉందా ఇళ్లలో? లేదండి, వంట చేసుకోవట్లేదండి. రాత్రి నుంచి కూడా అలాగే కూర్చొని తోడుకుంటున్నామండి. నీళ్ళు వర్షం అంతా నిండిపోయిందండి. టీవీ మొత్తం తడిసిపోయిందండి. మంచాలు గింజలు తడిసి పొడి కూడా చూడలేదండి. పిల్లలతో రాత్రి అంతా అలా కూర్చొని ఉన్నామండి. అసలు ఎలాంటి అమ్మ మీరు చెప్పండి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? వారం పెట్టి ఇబ్బంది అయిపోతుందండి. పడుకునే దారి ఉండట్లేదు, తినడానికి కూడా ఉండట్లేదండి. మాకు ఈ వర్షాలు కొంచెం చాలా బాధ అయిపోతుందండి. ఏదైనా మాకు దారి ఏదైనా చూపించండి సార్. అది చూసుకుంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే చాలా వీధులు కూడా జలమలం అయిపోయాయి. ఇప్పుడు మనం చాలా చూసుకోవచ్చు, ఇక్కడ చాలా మంది చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే కాదు, మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం అన్ని ప్రాంతాల పరిస్థితి ఇదే విధంగా ఉంది. లోతట్టు ప్రాంతాల్లో అన్ని జలమయం అయిపోయాయి. అయితే ఏదైనప్పటికీ కూడా అధికారులు కూడా సత్వరంగా చర్యలు చేపడితే బాగుంటుందని ఇక్కడ ప్రజలు కూడా భావిస్తున్నారు. కొన్ని చోట్ల అధికారులు చర్యలు చేపట్టినప్పటికీ మరికొన్ని చోట్ల అధికారులు అసలు పట్టించుకోవట్లేదనే విమర్శలు కూడా ఇక్కడ వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ చూడొచ్చు మన విజువల్స్ లో ఇళ్లలో చాలా నీరు అది చేరి ఎలా పడితే అలా చాలా దారుణంగా వీళ్ళ పరిస్థితి అది ఉంది. చంటి పిల్లల్ని ఎత్తుకుని ఎక్కడ ఈ నీళ్ళల్లో ఎక్కడ 3-4 అడుగుల లోతు కూడా ఇక్కడ వచ్చి రావడం కూడా ఇక్కడ ప్రజల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. అయితే తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం కేవలం పంటలకే కాదు, మొత్తం అటు జనజీవనాన్ని స్తంభించడంతో పాటు ఇటు రైతులకు చాలా తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుందనలో ఎలాంటి సందేహం లేదు. ఈ వర్షాలు ఈ రోజు కూడా కంటిన్యూ అయితే భారీ నష్టాన్ని తూర్పుగోదావరి జిల్లా చవి చూడాల్సిన అవసరం అయితే ఇక్కడ నెలకొని ఉంది. కెమెరామెన్ భాస్కర్తో శ్రీకాంత్, ఎన్టీవీ, కాకినాడ. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో వర్ష బీభత్సం ఎలా ఉందో తెలుసుకుందాం.